మెప్మా లేదు. BCW హాస్టల్స్ 0.96 పాజిటివ్ వచ్చింది. బీసీ హాస్టల్స్ ఎవరు మీరమ్మా? ఈ అమ్మాయి బాగా చేశారు, గట్టిగా అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. ఎకో టూరిజం ఎవరు చూస్తున్నారు? ఎకో టూరిజం ఓకే, అది కూడా బాగానే ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. శాండ్ 1.45% మైనస్, ఇప్పుడు కూడా 1.50 మైనస్. ఎవరు చూస్తున్నారు? నాకు తెలియదు, రికార్డు బాగాలేదు. ఇసుకలో ఎక్కడన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. బీ కేర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అంటే నేను ఎప్పుడో వస్తానులే అంటే మాత్రం కుదరదు. ఎవ్రీ సోమవారం 3 గంటలు కూర్చొని మీ జాతకాలన్నీ పరిశీలిస్తున్నా. బీ కేర్ఫుల్, కరెక్ట్ ఇట్. అదే మాదిరిగా ఎనర్జీ పవర్, ఇది కూడా 3.35 మైనస్, ఇప్పుడు 1.50 మైనస్. నాకు తెలియదు, ఏం చేస్తావో కరెక్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి స్వర్ణగ్రామం, ఇది కూడా చూస్తే 1.07, ఇప్పుడు 3.07 మైనస్. ఎవరు మీద బెదర్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకోండి. డ్రిఫ్ట్ అవుతున్నావు, అది కాకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్, ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్స్ కానీ మీ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ వారు పెట్టుకోండి. ఎక్కడ ఇన్ఛార్జి లేనిది ఇక్కడ. మీరన్నా కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్, ఓకే, నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నీదే బాగాలేనట్టుంది. 3.97 మైనస్. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో మైనస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే. ఇరిగేషన్లో ఉన్నారా డిపార్ట్మెంటు? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలనో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నాం. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ, లేకుంటే లేవా? ఏం కనపడలా, నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు, అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడైనా పరిగెత్తించాలి. ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. నో, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు, చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం, అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. రెండో, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. మూడోది, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు, రాత్రింబగుళ్ళో ఆలోచిస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు చేయడమే కాకుండా భవిష్యత్తుకి ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు రంపచోడవరం వచ్చినప్పుడు, పోలవరం జిల్లాకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్.